తెలంగాణలో న్యాయాధికారుల కేటాయింపులకు ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధం ఏంటని ప్రశ్నించారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. కేసీఆర్ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టొద్దని సూచించిన ఎంపీ సెక్షన్ 9, 10లో ఉన్న ఆస్తుల విభజన గురించి కూడా మాట్లాడాలన్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిరోజు నీళ్లకు సంబంధించినటువంటి సబ్జెక్ట్లో ఇష్యూస్ లేకపోతే ఇప్పుడు జడ్జీలు న్యాయమూర్తుల ఇష్యూస్ తీసుకుని అనవసరంగా ప్రాంతీయ విద్వేషాలు ఇంకా రెచ్చగొట్టద్దు. ఆల్రెడీ మీది ఉద్యమ పార్టీ కాదు. ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఆ రోజునే మీది ఉద్యమ పార్టీ నుంచి ఒక రాజకీయ పార్టీగా అవతరించింది. ప్రజలు మీరేదో బ్రహ్మాండంగా తెలంగాణను అభివృద్ధి చేస్తారని చెప్పి మీకు ఓటేసి గెలిపించారు. మీరు సమర్థంగా పనిచేయండి. చంద్రబాబు నాయుడు గారిలాగా కష్టపడండి. ఈ జడ్జిల నియామకం కానీ న్యాయమూర్తుల నియామకం కానీ హైకోర్టు విభజన కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆల్రెడీ ఎప్పుడోనే అమరావతిలో స్థలం మేము ఇస్తాము, పలానా స్థలం కూడా దీనికి కేటాయించామని చెప్పి సుప్రీంకోర్టుకి లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే హైకోర్టుకి లేఖ రాయడం జరిగింది. జడ్జీల బృందం వచ్చి ఆ స్థలాన్ని పరిశీలించుకోవడం కూడా జరిగింది. ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టాలనేటువంటి సెంటిమెంట్ను రెచ్చగొట్టాలనే తత్వం మాది కాదు, మా ముఖ్యమంత్రి గారిది కాదు, మా తెలుగుదేశం పార్టీది కాదు. కాబట్టి కవిత గారైనా కేసీఆర్ అయినా ఇంకెవరైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులైనా మాట్లాడేటప్పుడు మీరు సమర్థంగా పనిచేయండి. మీ తెలంగాణని మీరు బంగారు తెలంగాణ అంటున్నారు, బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోండి. ఎంతసేపు హైకోర్టు విభజన అన్నెసరీ ఇష్యూస్తో మీ ప్రజలు మీరు మభ్యపెట్టుకోవద్దు, మిమ్మల్ని మోసం చేసుకోవద్దు. సెక్షన్ 9లో ఆస్తులు విభజించాల్సినటువంటి అవసరం ఉంది, సెక్షన్ 10లో ఆస్తులు విభజించాల్సినటువంటి ఉంది. ముందయన్ని విభజించండి. హైకోర్టు మేము కట్టుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తే అట్లాగే ఉన్నటువంటి ప్లాన్ కూడా సుప్రీంకోర్టు హైకోర్టు ఆమోదిస్తే మేము కట్టుకోవడానికి రెడీగా ఉన్నాం.